తెలంగాణ రాష్ట్ర ఘనమైన నాగరికతలో సాంప్రదాయ సాంస్కృతిక అంశాలతో పాటు వ్యవసాయం కూడా అంతర్భాగంగా ఉన్నది. పుష్కలమైన సహజ వనరులు, వైవిధ్యమైన వాతావరణ పరిస్థితులు, నైపుణ్యత కలిగిన రైతాంగంతో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి సేవ చేయడానికి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం గర్విస్తున్నది. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్, డీన్లు, వివిధ విభాగాలకు చెందిన డైరెక్టర్లు, వారికి తోడ్పాటునందిస్తోన్న పాలక మండలి సారథ్యంలో ప్రధాన లక్ష్యమైన సమగ్ర విద్యాబోధన, పరిశోధన, విస్తరణ వంటి కార్యక్రమాలతో ముందుకు సాగుతోంది. ఈ విశ్వవిద్యాలయంలో చిత్తశుద్ధితో పనిచేసే 378 బోధనా సిబ్బంది, 1450 బోధనేతర సిబ్బంది పనిచేస్తున్నారు. ఈ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో వ్యవసాయ పరిజ్ఞానాన్ని విద్యార్థులకు అందించడానికి 4 వ్యవసాయ, 1 గృహ విజ్ఞానం, 1 ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, 1 వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాలలు నడుస్తున్నాయి. వాటితో పాటు 13 పాలిటెక్నిక్ కాలేజీలు, 3 ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రాలు, 12 పరిశోధనా కేంద్రాలు, 6 కృషి విజ్ఞాన కేంద్రాలు, 9 జిల్లా వ్యవసాయ సాంకేతిక సలహా కేంద్రాలు పనిచేస్తున్నాయి. వీటి ద్వారా వ్యవసాయ విద్యార్థులకు బోధన, రైతులకు సాగులో పనికి వచ్చే సాంకేతిక పరిజ్ఞానాన్ని రూపొందించడం, వాటిని రైతులకు చేరవేయడం కొరకు ఎంతో కృషి చేస్తున్నది ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం. బోధన. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వ్యవసాయానికి సంబంధించిన బ్యాచిలర్స్ డిగ్రీ నుండి పీహెచ్డీ వరకు కోర్సులను నిర్వహిస్తోంది. పారాటెక్నికల్ వర్కర్స్గా తర్ఫీదు పొందడానికి వ్యవసాయంలో, విత్తన సాంకేతికతలో, వ్యవసాయ ఇంజనీరింగ్లో డిప్లొమా కోర్సులను అందుబాటులోకి తెచ్చింది. విశ్వవిద్యాలయ విద్యార్థులకు మరియు బోధనా సిబ్బందికి ఉపయోగపడేలా అనేక అంతర్జాతీయ వ్యవసాయ పరిశోధన మరియు వ్యవసాయ విశ్వవిద్యాలయాలతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పరస్పరం మార్చుకునే ఒడంబడికలను చేసుకోవడం జరుగుతున్నది. ఈ యూనివర్సిటీలో చదివే విద్యార్థుల కోసం అధునాతన తరగతి గదులు, ఆడియో విజువల్స్తో కూడిన పాఠాలు, అత్యంత నాణ్యమైన ల్యాబ్స్, ఇంకా అనేక సౌకర్యాలను కల్పిస్తోంది. క్యాంపస్లో చదివే విద్యార్థుల కొరకు వైఫై లాంటి అధునాతన సదుపాయాలతో పాటు సౌకర్యవంతమైన వసతిని, నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందిస్తోంది. విశ్వవిద్యాలయం యొక్క ఎలక్ట్రానిక్ లైబ్రరీలో విద్యార్థులకు ఉపయోగపడేలా 2,50,000 పుస్తకాలు, 4,000 జాతీయ, అంతర్జాతీయ జర్నల్స్ని సబ్స్క్రిప్షన్ చేసుకునే అవకాశంతో పాటు డిజిటలైజ్డ్ వెర్షన్ని అందుబాటులో ఉంచింది. విద్యార్థుల మానసిక, శారీరక, సాంస్కృతిక, క్రీడల్లో ఎదుగుదల కోసం విశాలమైన ఇండోర్, అవుట్డోర్ స్టేడియంస్ని నిర్మించింది. శరీర దారుఢ్యాన్ని పెంపొందించడానికి ఆధునిక జిమ్ పరికరాలను అందుబాటులో ఉంచింది. మరోవైపు ఎన్సిసి, ఎన్ఎస్ఎస్, పర్సనాలిటీ డెవలప్మెంట్లో కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఫైనల్ ఇయర్ చదువుతోన్న వ్యవసాయ విద్యార్థులకు 1 సెమిస్టర్ అంతా గ్రామంలో గడిపి రైతులతో మమేకమై ఆచరణాత్మకమైన పరిజ్ఞానాన్ని పొందే గ్రామీణ వ్యవసాయ పని అనుభవ పథకం రావెప్ మరియు విద్యార్థులలో కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందించే రేడియో కార్యక్రమం చేను కబుర్లు వంటి వినూత్న విధానాలతో దేశంలోనే ఇతర వ్యవసాయ విశ్వవిద్యాలయాలకు ఆదర్శంగా నిలుస్తోంది ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం. పరిశోధన. విశ్వవిద్యాలయం తనదైన పరిశోధనలతో తెలంగాణలోని రైతులకు ఆదాయ సిరులు అందించడంలో ఎప్పుడూ ముందుంటూనే ఉంది. రాష్ట్రంలోని 3 వ్యవసాయ వాతావరణ మండలాల పంటల సాగులో స్థానిక సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడంలో శాస్త్రీయతను జోడిస్తూనే ఉంది. విశ్వవిద్యాలయ శాస్త్రజ్ఞుల నిర్విరామ కృషి ఫలితంగా ప్రధాన పంటలైన వరి, మొక్కజొన్న, ప్రత్తి, చెరకు,
పెసర, మినుము, కంది తదితర పంటలలో వంగడాలు, సంకర రకాలు విడుదలయ్యాయి. ఆసియా ఖండంలోనే మొదటిసారిగా ఉల్లికోడును తట్టుకునే కాకతీయ, సురేఖ, చలికి తట్టుకునే తెల్లహంస, అగ్గితెగులును తట్టుకునే కృష్ణ, బాసుమతి వంటి సువాసన కలిగిన సుమతి వరి వంగడాలు రూపొందించడం విశ్వవిద్యాలయానికి గర్వకారణం. మొక్కజొన్నలో విడుదల చేసిన DHM 117, DHM 115, ఆముదంలో PCH 111, PCH 222 సంకర రకాలు, జొన్నలో పాలమూరు జొన్న రకం అత్యధిక రికార్డు స్థాయిలో దిగుబడులను ఇస్తున్నాయి. ఈ రకాలు రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాలలో కూడా చెప్పుకోదగ్గ విస్తీర్ణంలో ఉండడం గర్వకారణం. 100% విత్తన మార్పిడి నిష్పత్తే ధ్యేయంగా వివిధ విత్తన ఏజెన్సీలకు బ్రీడర్ విత్తనాన్ని సరఫరా చేసి రైతులకు అభివృద్ధిపరచిన విత్తనాలను అందుబాటులో ఉంచుతోంది. రోజురోజుకు మారుతున్న వాతావరణ మార్పుల నేపథ్యంలో రాష్ట్రంలో సాగుకు ఎదురయ్యే కష్టనష్టాలను తగ్గించేందుకు ఎప్పటికప్పుడు రైతులను సమాయత్తపరుస్తూ అహర్నిశలు శ్రమిస్తూ వివిధ జాతీయ మరియు అంతర్జాతీయ సంస్థలతో కలిసి రైతుల పొలాలను పరిశీలించి తగు రీతిలో వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలు రైతులకు నేరుగా అందించడానికి ప్రత్యేకంగా కృషి చేస్తోంది. వర్షమే ప్రాణాధారమైన మెట్ట పంటల సాగులో ఒక్కొక్క వాననీటి బొట్టును ఒడిసిపట్టే పరిజ్ఞానాన్ని క్రోడీకరించి రైతు ముంగిట ఉంచేందుకు కృషి చేస్తోంది. విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసిన వరి మాగాణుల్లో జీరో టిల్లేజ్ మొక్కజొన్న, ఆముదం, ప్రత్తి, మొక్కజొన్నలో బిందు సేద్యం, పొలంలో నీటి కుంటల ఏర్పాటు వంటి పలు నీటి యాజమాన్య పద్ధతులు రైతులకు సాగులో లాభాన్ని చవిచూపిస్తున్నాయి. వరి పొలంతో కంపేర్ చేసుకుంటే కనుక దానికి దాదాపు ఎకరాకు వచ్చేసి 12,000 దాకా పెట్టుబడి వస్తుంది. ఇది వచ్చేసి జీరో టిల్లేజ్ ప్రకారం చూసుకుంటే 2,000 పెట్టుబడితోటి ఒక రోజుతో పని అయిపోతుంది. లేబర్ కూడా పెద్దగా అవసరం లేదు. సుస్థిర వ్యవసాయం కొరకు సమగ్ర పోషక యాజమాన్యం, అధికంగా నిల్వ ఉన్న భాస్వరం వాడకాన్ని తగ్గించడం, అదనపు ఆదాయం కొరకు ఆముదం ఆకులతో పట్టుపురుగులను పెంచడం మరియు సమగ్ర వ్యవసాయ పద్ధతులను రూపొందించడం వర్సిటీ జిజ్ఞాసకు కొలమానం. కూలీల కొరత అధిగమించి సాగు ఖర్చుల భారాన్ని తగ్గించేందుకు పనిముట్లు అభివృద్ధి చేసి వ్యవసాయ యాంత్రీకరణను ప్రోత్సహిస్తోంది. దమ్ము చేసే పడ్లర్, వరి నాటు యంత్రం, వేరుశెనగ విత్తడంతో పాటు కలుపు మందులు పిచికారీ చేసే యంత్రం, కలుపు తీసే పరికరాలు రైతులలో అత్యంత ప్రాచుర్యాన్ని పొందాయి. వర్సిటీ రూపొందించిన సమగ్ర చీడపీడల మరియు సకశేరుకాల యాజమాన్య పద్ధతుల వలన ఇటు సాగు ఖర్చులను తగ్గించడంతో పాటు అటు పర్యావరణ కాలుష్యాన్ని కూడా తగ్గిస్తున్నాయి. ప్రపంచంలో పేరెన్నికగల పరిశోధనా సంస్థలతో కలిసి పలు ఆధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేసిన నీటి సాంకేతిక పరిజ్ఞాన కేంద్రం, బయోటెక్నాలజీ సెంటర్, పురుగుమందుల అవశేషాల విభాగం, నాణ్యతా నియంత్రణ ప్రయోగశాల, సూక్ష్మ పోషకాల పరిశోధనా విభాగం, పశుగ్రాస పరిశోధనా విభాగం, కలుపు నియంత్రణ విభాగం, సమగ్ర వ్యవసాయ పరిశోధనా కేంద్రం మరియు చిరుధాన్యాల ఇంక్యుబేషన్ సెంటర్ మొదలైన కేంద్రాలు సాధిస్తున్న ఫలితాలు రైతులకు ఎంతో ఉపయోగపడుతున్నాయి. జీవ నియంత్రణ ప్రయోగశాలను రాష్ట్రంలోని అన్ని జీవ నియంత్రణ ప్రయోగశాలలకు నోడల్ ఏజెన్సీగా నియమించడం వర్సిటీ సాధించిన విజయాల్లో మరో మైలురాయి. గృహ విజ్ఞానం పరిశోధనలో మహిళలపై పనిభారం తగ్గించు పరిశోధనలతో పాటు శిశువుల సంరక్షణ, పోషణ, గృహ నిర్వహణలో శిక్షణ కల్పిస్తోంది. వివిధ అంశాలలో కోర్సులనందిస్తూ నైపుణ్యమైన మానవ వనరులను సమాజానికి అందిస్తోంది. వ్యవసాయంలో 70% పనులలో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొంటున్న మహిళల సామర్థ్యాన్ని పెంచి పని భారాన్ని తగ్గించేందుకు పలు ఉపకరణాలను రూపొందించింది. తక్కువ ఖర్చుతో పౌష్టికాహారం తయారు చేసుకోవడంపై గ్రామీణ మహిళలకు శిక్షణను అందిస్తున్నారు. పంట ఉత్పత్తులకు, ప్రత్యేకించి చిరుధాన్యాలకు విలువలను జోడించడం ద్వారా రైతుకు అదనపు ఆదాయ మార్గాలను చూపిస్తోంది.
పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించే ప్రకృతి సిద్ధమైన రంగులను రూపొందించడం, తక్కువ ఖర్చుతో వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు నెలకొల్పడానికి తగినంత పరిజ్ఞానాన్ని అందించడం ద్వారా ఇటు గ్రామీణ మహిళలకు ఆర్థిక చేయూతనివ్వడం, అటు మహిళా సాధికారికతను పెంపొందించే బృహత్తర కార్యాన్ని ఏకకాలంలో నిర్వహిస్తోంది ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం. విస్తరణ. వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆవిష్కరిస్తోన్న పరిశోధనా ఫలితాలు, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు రైతులకు నేరుగా చేరవేయడం కొరకు పటిష్టమైన విస్తరణ విభాగాన్ని ఏర్పాటు చేసి ఇతరులకు ఆదర్శంగా నిలుస్తోంది. రైతు క్షేత్రంలో పరిశోధనలు, క్షేత్ర ప్రదర్శనలు, కిసాన్ మేళాలు, శిక్షణా తరగతులు, ఎగ్జిబిషన్లు, శాస్త్రవేత్తలతో ముఖాముఖి లాంటి ఎన్నో వినూత్న కార్యక్రమాల ద్వారా రైతులకు శాస్త్ర పరిజ్ఞానాన్ని చేరవేయడం జరుగుతున్నది. దేశంలోనే మొదటిసారిగా ప్రతి జిల్లాలో 3 శాస్త్రవేత్తలతో ఏరువాక కేంద్రాలు ఏర్పాటు చేసి క్షేత్రస్థాయిలో రైతు సమస్యలకు పరిష్కారం చూపుతున్నారు. కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా రైతులకు శిక్షణా తరగతులు నిర్వహించి వారికి ఆధునిక వ్యవసాయంలో నైపుణ్యాన్ని పెంపొందిస్తున్నారు. రైతులను శాస్త్రవేత్తలతో అనుసంధానం చేసే బృహత్తర లక్ష్యంతో దేశంలోనే మొదటిసారి 1800-1801-1110 ఉచిత టోల్ ఫ్రీ నంబర్ వంటి వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. శాస్త్రవేత్తలతో కూడిన ఎలక్ట్రానిక్ వింగ్ ని ఏర్పాటు చేసి టీవీ, రేడియోల ద్వారా కార్యక్రమాలను రూపొందించి ప్రసారం చేయడం, శాస్త్రవేత్తలు నేరుగా వాటిలో పాల్గొని రైతులకు సమాధానాలివ్వడం, వ్యవసాయ ప్రక్రియలను దృశ్య రూపంలో వివరించే డివిడీలను రూపొందించడం జరుగుతున్నది. రైతులకు సమగ్ర వ్యవసాయ సమాచారాన్ని అందించేందుకు వ్యవసాయ పంచాంగం, కరపత్రాలు, పుస్తకాలను, డయాగ్నోస్టిక్ బులెటిన్లతో పాటు వ్యవసాయం పేరుతో ఒక మాసపత్రికను విశ్వవిద్యాలయ ముద్రణా కేంద్రం ద్వారా ప్రచురిస్తున్నారు. విస్తరణ విద్యా సంస్థ ద్వారా దక్షిణాది రాష్ట్రాలకు, 3 కేంద్రపాలిత ప్రాంతాలలోని విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలకు మరియు విస్తరణ విభాగం అధిపతులకు శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. తెలంగాణ యువతను వ్యవసాయం వైపు ఆకర్షించే లక్ష్యంతో లాభసాటి వ్యవసాయం చేయడంలో శాస్త్రీయతను, నైపుణ్యతను నేర్పడానికి దేశంలో తొలిసారిగా 90 రోజుల యువ రైతు సాగుబడి సర్టిఫికెట్ కోర్సును అందిస్తోంది. రైతు సంక్షేమమే ధ్యేయంగా, రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం మొక్కవోని దీక్షతో, అచంచలమైన విశ్వాసంతో పనిచేస్తూ వ్యవసాయ రంగాన్ని సంక్షోభం నుంచి సంక్షేమం వైపు మరల్చడంలో నిరంతరం కృషి సాగిస్తూనే ఉంటుంది.